హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ స్టోరీ చివరి వరికి వినండి. చాలా బాగుంటుంది. అందరికి నచ్చే కథ. అందరికీ నమస్కారం. నా పేరు సూర్య. నేను బెంగుళూరు నుండి బీటెక్ చేస్తున్నాను. ఇది నా మొదటి స్వీట్ రొమాంటిక్ అనుభవం. నేను డిసెంబరు 25వ తేదీన వండర్లా ఒక్కడినే. ఎందుకో వెళ్ళాలి అనిపించి అక్కడ మధ్యాహ్నం వరకు అన్ని డ్రై గేమ్స్, నాన్ వాటర్ గేమ్స్ ఆడుకుని తర్వాత లంచ్ చేసి డిస్కో వాటర్ డ్యాన్స్కి. అక్కడ వెళ్లి డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఇద్దరు అమ్మాయిలు. ఆహా, ఏమున్నాయి అవి అనిపించింది. నీళ్లలో తడి అయ్యరు నిండుగా. చూస్తే ఇద్దరివి కూడా సూపర్గా కనపడుతున్నాయి. ఒక్క అమ్మాయి నార్మల్ డస్కీ కలర్, ఇంకొక అమ్మాయి వచ్చి వైట్ ఉంది చాలా. వాళ్లు బయటకు వెళ్లడం చూసి ఎలాగైనా పరిచయం చేసుకోవాలి అని చెప్పి నేను వాళ్ళని ఫాలో చేశా. ఒక్కచోటు వాళ్ళని సడన్గా మీట్ అయ్యి హాయ్ అని చెప్పా. ఇద్దరు కొంచెం ఎవడు వీడు హాయ్ చెప్తున్నాడు అనేలా చూశారు నన్ను. తెల్లని చర్మం అమ్మాయి పేరు వచ్చి రాధిక మరియు డస్కీ కలర్ వచ్చి రమ్య. రమ్య హాయ్ అంది. నేను హాయ్ అని మళ్ళీ అన్నాను. నేను బెంగుళూరులో ఉంటున్నా కాబట్టి కన్నడ కొంచెం వచ్చు. అడిగాను మీ పేరు ఏంటి అని కన్నడలో. వాళ్లు చెప్పరు. నేను వాళ్ళని ఏం చేస్తుంటారు అని అలా మామూలుగా మాట్లాడితే కొంచెం అసౌకర్యంగానే కనిపించారు. తర్వాత ఒక్క అమ్మాయి ఒక్క దగ్గర కూర్చోవచ్చు కదా అని అడిగింది. తదుపరి మేము అక్కడే ఉన్న 5 స్టార్ చికెన్ షాప్లోకి వెళ్ళాం. నేను చూసి మీరు ఇద్దరు స్నేహితులు హా అని అడిగాను. వాళ్లు అవును అన్నారు. ఇక నెక్స్ట్ నేను ఏం అయినా తింటారా అని అడిగాను. వాళ్లు నో అని చెప్పరు. మరి నేను ఒక్క చికెన్ వింగ్స్ ఆర్డర్ పెట్టుకున్నా. నేను తెలుగువాడిని అని వాళ్లకి చెప్పా నా గురించి. వాళ్లు అప్పుడు హయాత్తుగా తెలుగులో మాట్లాడటం స్టార్ట్ చేశారు. అప్పుడు వాళ్లకి కొంచెం ఫ్రీగా అనిపించింది. అలానే ఒక్క 15 నిమిషాలు మాట్లాడము. నేను చాలా బాగా మాట్లాడాను. వాళ్లకి మంచివాడిలా అనిపించింది. ఇంకా వాళ్లు వెళ్ళాలి అని చెప్పారు. రమ్యకి నేను నంబర్ ఇవ్వనా అని అడిగాను. నెక్స్ట్ తాను సరే అంది. నేను ఇచ్చా. వెళ్ళిపోయాం. ఇంట్రెస్ట్ లేదులే అనుకోని నేను ఉన్నా. 4 రోజుల తర్వాత మెసేజ్ వచ్చింది. నార్మల్ మెసేజ్లో హాయ్ అని. నేను హూ ఇస్ దిస్ అని పెట్టా. అప్పుడు రమ్య అని రిప్లై వచ్చింది. నేను ఫుల్ హ్యాపీ అయిపోయా. సడన్గా ఆ అమ్మాయి లెట్స్ 3 మీట్ అని చెప్పింది. నేను ఎక్కడ అని అడిగాను. వాళ్లు ఏదైనా మాల్లో కలుద్దామని అడిగారు. సరే అని చెప్పా. నేను మొత్తం ఉత్సాహంగా వెళ్ళాను. 2 డార్క్ చాక్లెట్ తీసుకున్నా ఇద్దాము అని. ఇద్దరు నేను వెళ్ళిన 20 నిమిషాలకి వచ్చారు. అక్కడ పిజ్జా షాప్ దగ్గర కూర్చుని మాట్లాడము, షేర్ చేసుకున్నాం వివరాలు మొత్తం. వాళ్లు బీటెక్ చేస్తున్నారు మరియు ఇద్దరు ఆంధ్రా అమ్మాయిలు పీజీలో ఉన్నారు అంట. కాబట్టి బయటకి వెళితే సమస్య లేదు. రమ్య ఇంకా మీట్ అయినా 2 గంటలుకి మనము ముగ్గురం ప్రయోజనాలతో స్నేహంగా ఉండగలమా అని చెవిలో చెప్పింది. నేను మొత్తం షాక్. అరే, ఇంత ఫాస్ట్ ఉన్నారా అమ్మాయిలు అని. అది కూడా డిసెంబర్ 31. తదుపరి నేను డైరెక్ట్గా అడిగేసా హోటల్కి వెళదామా అని. వాళ్లు ఇప్పుడు వద్దు, సాయంత్రం డిన్నర్ చేసి వెళ్దామన్నారు. నేను వాళ్లతోనే ఉన్నా ఆ సాయంత్రం వరకు. మాంచి హోటల్కి వెళ్ళి అక్కడ మాంచి ఐటమ్స్ ఫుల్గా తిన్నము. గది బుక్ చేసుకున్నాం. మంచి గది, సూపర్గా ఉంది లైటింగ్స్ మరియు అన్నీ. ఆపై ఇంకా కూర్చుని మంచిగా మాట్లాడుకున్నాం. అప్పుడు నేను న్యూ ఇయర్ నైట్ కదా ఏం చేద్దాం స్పెషల్గా అన్నాను. దానికి రమ్య ఒక్క కేక్ ఇంకా 2 కావచాలు ఆర్డర్ పెడదాం అన్నది. నేను హా సరే అని ఆర్డర్ పెట్టాను. ఆ ఆర్డర్ వచ్చే వరకు నేను నీకు బోర్ అవ్వకుండా హెల్ప్ చేస్తా అని రాధిక ముద్దులు ఇవ్వడం చేసింది. అబ్బా ఏం ఇస్తోంది. మంచిగా చాక్లెట్ ఒక్కటి నోట్లో పెట్టుకుని ఆ అమ్మాయి నాకు తినిపిస్తుంది. తదుపరి రమ్య తమ్ముడుతో ఆట్లాడుతూ ఉంది. మాంచి చాక్లెట్ లాగా తింటుంది. నేను ఇంకా ఆర్డర్ ఇచ్చాను రాలేదు అని వెయిట్ చేస్తున్నా. ఇంతలో ఆర్డర్ వచ్చింది. నేను వెళ్లి ఆర్డర్ తెచ్చుకున్నాను. ఆపై నేను వచ్చేసరికి వాళ్లు ఇద్దరు బెడ్ మీద ఒకలా కూర్చున్నారు. అందాలు మాత్రం కనపడేలాగా. మరి రాధిక అడిగింది మా ఇద్దరిలో ఏది నచ్చింది అని. నేను ఏం చెప్పలేదు. డైరెక్ట్గా ఇద్దరితో ఆసనాలు వేసేసా. నాకు ఆ క్షణం స్వర్గమే. తర్వాత కొన్న కేక్ ఓపెన్ చేసా ఇద్దరిని పడుకోబెట్టి. కేక్ కట్ చేసి ఇద్దరి అందాలకి బాగా క్రీం పూసేసా. స్టార్ట్ చేసా చూడు ఇద్దరితో. ఏం ఆనందం. సూపర్, భలే అనిపించింది. తర్వాత విశ్రాంతి తీసుకున్నాం. తదుపరి మేం ముగ్గురం స్నానం చేద్దాం అని అనుకున్నాము. నేను చెప్పా. వాళ్లు ఇద్దరు నవ్వుతూ సరే అన్నారు.
అబ్బా మంచి ఛాన్స్ అనుకుంటూ వెళ్ళాను. నేను ఇద్దరి అందాలను బాగా ఎంజాయ్ చేశాను. మంచి సాఫ్ట్గా ఉన్నాయి. బాగా షేక్ చేశాను. భలే ఉన్నాయి. తదుపరి ఉదయం వెళ్దాం అని ఫిక్స్ అయ్యాము. పడుకున్నాం. ఉదయం లేచి వెళ్ళిపోయాము. కొన్ని రోజులు సందేశాలు లేవు. ఆ తర్వాత వారం తర్వాత ఒక సందేశం చేశారు. కలుద్దాం లాస్ట్ టైంలాగా. ఈసారి ఇంకొక అమ్మాయితో అని అన్నారు. నేను ఇంకా వెయిట్ చేస్తున్నా. తరువాత పార్ట్ 2 కంటిన్యూ చేస్తా.